ఎమ్మెల్సీగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాజమహేంద్రవరం చెందిన సోము వీర్రాజు మరోసారి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఆయనకు ఈ పదవి వరించింది. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎమ్మెల్యే కోటాలో కూటమి తరపున సీనియర్ బీజేపీ నాయకులు పాకా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ పివి మాధవ్ పేర్లు వినిపించినా చివరకు సోమునే పదవి వరించింది. తెలుగుదేశం పార్టీ తరపున బీటీ నాయుడు, బేద రవీంద్ర, కావలి గ్రీష్మను ఎంపిక చేయగా, జనసేన పార్టీ తరపున ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు అవకాశం కల్పించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, వినరో భాగ్యము విష్ణు కథ వంటి కీర్తనలు ఆలపించి భక్తులను, సంగీత ప్రియులను ఓలలాడించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు రాజమహేంద్రవరానికి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ తిరుపతిలో నిన్న కన్నుమూశారు. 1975 నుంచి 2006 వరకు టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా సేవలందించిన బాలకృష్ణ సుమారు 1000కి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. సంప్రదాయ కర్ణాటక సంగీతంతో పాటుగా లలిత, జానపద సంగీతంలోనూ బాలకృష్ణ ప్రసాద్ విద్వాంసులే. బాలకృష్ణ ప్రసాద్ మృతి పట్ల పలువురు రాజకీయ, సంగీత ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించడంతో రాజమహేంద్రవరంలో క్రికెట్ అభిమానులు సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్పై ఫైనల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. భారత్ విజయం సాధించడంతో అభిమానులు అక్కడే పెద్ద ఎత్తున హంగామా చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. భారత్ విజయం సాధించగానే పెద్దగా కేకలు వేస్తూ సందడి చేశారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ. కాకినాడ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు. మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను తొంగలో తొక్కారని మాజీ మంత్రి రోజా ధ్వజం. హత్య రాజకీయాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? సీఎం చంద్రబాబుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సవాల్. ఈ నెల 12న పుట్టపర్తిలో నిర్వహించే వైసీపీ ఫీజు పోరును జయప్రదం చేయండి, పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. జనసేన పార్టీ ఆవిర్భావ సభను కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఈ నెల 14న పండుగలా నిర్వహిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభను కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఈ నెల 14న పండుగలా నిర్వహిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సభకు వచ్చే వారికి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చూసుకునేందుకు వివిధ కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకు ఎప్పటికప్పుడు సమన్వయం చేసేందుకు కాకినాడలోని కుళాయి చెరువు ప్రాంగణంలో ఉన్న గోదావరి కళాక్షేత్రంలో కంట్రోల్ రూమ్ను మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజలందరూ ఇప్పుడిప్పుడే రాక్షస పాలన నుంచి విముక్తి చెంది ఊపిరి పీల్చుకుంటున్నారన్నారు. తమ పార్టీ ఆవిర్భావ సభ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి శ్రమిస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 4వ తారీఖున చిత్రాడలో పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించబోయే సభ గురించి అనుక్షణం పర్యవేక్షించడానికి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం అందించడానికి. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి 2014 నుంచి పార్టీ కోసం జెండా మోసిన మా జన సైనికులు, వీర మహిళలు ఎంతో కష్టపడి వాళ్ళు కేవలం ఈ సుదీర్ఘమైన ప్రయాణం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్ముకుని దేశానికి, రాష్ట్రానికి అంకిత భావంతో పనిచేయాలని యువత అద్భుతంగా ఆ రోజు నుంచి ఇప్పుడు నిలబడ్డారు. వాళ్ళందరికీ ఒక చక్కటి అవకాశం కల్పించడానికి మేమందరం కూడా కలిసి, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాలు ఎన్నో అవమానాలకు గురై ఎన్నో కష్టాలు ఎదుర్కొని జనసేన పార్టీని ఇంత దూరం తన భుజాల పైన తీసుకొచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోవడానికి మొట్టమొదటిసారి జనసేన పార్టీ నుంచి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వాములుగా, ప్రభుత్వంలో మేము ఈరోజు భాగస్వాములుగా, మాతో పాటు ఉన్న సహచర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరికీ ప్రత్యేకంగా మేము ఇదొక చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఇందాక పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారు చెప్పినట్టు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ నుంచి కూడా చాలామంది యువత వస్తారు. తెలంగాణనే కాదు, ఇతర దేశాల నుంచి కూడా ఆల్రెడీ రావడానికి సిద్ధమయ్యారు. ప్రతి ప్రాంతం నుంచి ఆ విధంగానే ఆసక్తిగా, ఎంతో అభిమానంతో ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుంటూ వస్తున్నాం. ఎక్కడ కూడా మీరు గమనించాల్సింది స్వార్థం లేని ప్రయాణం. ప్రజల కోసం, సమాజం కోసం, అంతిమంగా భావితరాలకు ఉపయోగపడే విధంగా
జనసేన పార్టీని నిర్మాణం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇంత దూరం తీసుకొచ్చారు. ఈ సందర్భంలో మాకు బాధ్యత పెరిగింది. ప్రభుత్వంలో ఉన్నాం. ప్రతి సమస్య గురించి మేము పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందించాలి. ఇది ఒక కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి మేము చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఈరోజు మేము పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ, శాసనసభలో జనసేన పార్టీ అభ్యర్థులు మాట్లాడుతూ దీంతోటే సరిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ నుంచి, అటవీ శాఖ నుంచి చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తద్వారా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్ళాలి. మేమందరం కూడా ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత తెలుపుకోవడానికి, రాజకీయాల్లో నిస్వార్థం లేని ప్రయాణం చేసే వ్యక్తికి అంత అభిమానంతో ఆదరించి గెలిపించినందుకు ఈ సభని అంకితం చేస్తూ ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా మేము నవమాసాల్లో మహిళలకు నవమోసాలను పరిచయం చేసిన కూటమి ప్రభుత్వానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. నవమాసాల్లో మహిళలకు నవమోసాలను పరిచయం చేసిన కూటమి ప్రభుత్వానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపే అర్హత లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఆకర్షణీయమైన హామీలతో మహిళలను నమ్మించి అధికారంలోకి రాగానే పథకాల అమలులో వారికి మొండి చేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలోనే మహిళలు నిజమైన సాధికారతను అందుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు నరకాన్ని అనుభవిస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళలకి గౌరవం, భద్రత, రాజకీయంగా ఎంతో ఎదుగుదల, సాధికార దిశగా ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా మనకి ఎంత సపోర్టివ్గా ఉన్నారో ఒకసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. జనాభాలో సగభాగం మనని ఓటర్లుగా చూసిన వాళ్లే తప్ప మనుషులుగా గౌరవించి మనను అభిమానంగా ఆశీర్వదించాలనుకున్న వాళ్ళు ఇద్దరే, వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం మనం ఎంత దూరమైనా పోరాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడో అప్పుడప్పుడు ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు కానీ, ఆడవాళ్ళని అవమానించటం కానీ, ఆడవాళ్ళని చులకనగా చూడటం కానీ, ఆడవాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా ఎలా గాలికి వదిలేస్తారో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం మన దురదృష్టకరం. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా ఈ రాష్ట్రంలో మహిళల జీవన విధానం ఎంత భయంకరంగా మారిందో మనం కళ్ళారా చూస్తున్నాం. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కడ చూసినా వారి మీద ఎలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎందువల్ల? ఈ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి విచ్చల విడిగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న తనను గెలిపించిన కుప్పం ప్రాంతంలోనే ఎకరాలకు ఎకరాలు గంజాయి సాగు చేస్తుంటే ఆయనకి కనిపించదు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి చెప్పుకునే ఒక మహిళ తాను ఇన్ఛార్జ్గున్న వైజాగ్ జిల్లాలో గంజాయి ఎకరాలు పండిస్తుంటే ఆవిడికి కనిపించదు. అండ్ దురదృష్టకరం, అటు వైజాగ్ కానీ ఇటు గుంటూరులో సీఎం గారు ఉన్న చోట కానీ ఈరోజు డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది. వీళ్ళు వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు వీధికి పెట్టడం వల్లే ఈ మహిళల మీద, ఈ చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ జరుగుతున్నాయి అనేది మనం అందరం కూడా చూస్తున్న విషయం. ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అటు సిబిఎన్కి అలాగే ఉంది, ఇటు డిప్యూటీ సీఎంకి అలాగే ఉంది, అటు హోమ్ మినిస్టర్ ఒక మహిళగా ఉండి కూడా మహిళకి సపోర్ట్ చేయకపోవడం అనేది దురదృష్టకరం. ఒకటా రెండా, ఒక మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది అని నమ్మిన వ్యక్తులు వైఎస్ఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మహిళల్ని ఆర్థికంగా ఎప్పుడు బలోపేతం చేసేదానికి వారిద్దరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఒక మహిళ ఏం కోరుకుంటుంది? తనకొక గౌరవంగా ఒక ఇల్లు కావాలనుకుంటుంది, తన బిడ్డలకి చక్కటి చదువు కావాలనుకుంటుంది, తన అత్తమామలకి, తన కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని అందించాలనుకుంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వటం మనం చూసాం. అంటే గౌరవంగా ఆ కుటుంబంలో మనం కూడా ఒక మగవాడికి సమానంగా గౌరవం పొందుతూ మన కోరికైనా మన పిల్లల చదువు కానీ, ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండటం కానీ, మనం గౌరవంగా ఒక ఇంట్లో ఉండటం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు చేయటం జరిగింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? వచ్చి రావటమే ఆరోగ్యశ్రీ తీసిపడేశారు. దానివల్ల ఎంతమంది పేదవాళ్ళు
ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఆపరేషన్స్ కానీ ప్రతి జబ్బుకి కూడా పైసా ఖర్చు లేకుండా ఈరోజు ధైర్యంగా చేసుకొని వచ్చేవాళ్ళు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ తీసేశాక ప్రతి ఒక్కరు కూడా టెన్షన్. ఎందుకంటే ఒక పేద కుటుంబం ఒక ఆరోగ్యం కోసమో చదువు కోసమో అప్పు చేస్తే ఆ అప్పులో వాళ్ళు మునిగిపోవటమే. ఎందుకంటే అసలు కాదు కదా, వడ్డీ కూడా కట్టలేం, చక్రవడ్డీలతో వాళ్ళని చంపేసే పరిస్థితి. ఇటు ఆరోగ్యపరంగా మనని దెబ్బతీయటమే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఆడబిడ్డ నిధి ఎంతమంది ఆడవాళ్ళ ఇంట్లో ఉంటే అన్ని 1500 ఇస్తామన్న పెద్ద మనిషి యాంకర్ లాగా ఇక్కడ ఒక మైక్ పెట్టుకుంటాడు, అవునా కాదా తమ్ముళ్ళు అని మళ్ళీ సౌండ్. ఆయన లీడరా యాంకరా నాకు అప్పుడప్పుడు కన్ఫ్యూజ్గా ఉంటుంది ఆయన పెట్టుకున్న మైక్ కానీ ఆయన అరిసే అరుపులు చూస్తే. మరి ఆ రోజు ఎంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి ఇస్తానన్న వ్యక్తి ఈరోజు 9 నెలలు అయిపోతున్నా కూడా ఎందుకు ఒక్క ఆడబిడ్డకి కూడా ఇవ్వలేదు అని అడుగుతున్నా. ఆడబిడ్డ ఉంటేనే కదా ఆడబిడ్డ విలువ తెలుస్తుంది. ఆడబిడ్డకి ఒక ప్రామిస్ చేస్తే అది నిలబెట్టుకోకపోతే ఆ బిడ్డ ఎంత తల్లడిల్లుతుందో అనేది ఆయనకు తెలిసేది. కానీ కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదని ఆడవాళ్ళ పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడికి ఆడవాళ్ళని గౌరవించి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి, ఆడబిడ్డ కళ్ళనీళ్లు పెట్టుకోకుండా చూసుకోవాలి అన్న ఆలోచన లేకపోవటం దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే అంజిబాబును కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కలిసి అభినందించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే అంజిబాబును కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కలిసి అభినందించారు. ఆదివారం ఎమ్మెల్యే అంజిబాబు నివాసానికి చేరుకుని వారికి శాలువా కప్పి సత్కరించారు. పిఎస్సి చైర్మన్ పదవి అనేది ఎంతో కీలకమైన పదవి అని 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నాయకులు ఎమ్మెల్యే అంజిబాబు అని అన్నారు. వారు ఈ పిఎస్సి చైర్మన్ పదవి అందుకోవడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అనేది కేబినెట్ స్థాయి పదవితో సమానమని ఎమ్మెల్యే అంజిబాబు ఇంకా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును సత్కరించారు. భీమవరం శాసనసభ్యులు పెద్దలు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు పిఎస్సి చైర్మన్గా ఏదైతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ జిల్లా పొద్దుల సంఘం అంటాం మనం, దాని చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో ఆయన అభినందించడానికి ఆయన ఇంటికి రావడం జరిగింది. రామాంజనేయులు గారు 3వ పర్యాయం శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వ్యక్తి. గతంలో 2 సార్లు ఎన్నికైనటువంటి సందర్భంలో ఆయన యొక్క అసెంబ్లీ పరిధిలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనందరికీ కూడా గుర్తున్నటువంటి సందర్భం. ఈరోజు 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సందర్భంలో ప్రజాపద్దుల సంఘం కమిటీ చైర్మన్ అంటే కేబినెట్ మినిస్టర్ కన్నా ఒక కీలకమైనటువంటి బాధ్యత. చాలామంది సీనియర్ శాసనసభ్యులకి మాత్రమే అటువంటి అవకాశం దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. జనరల్గా అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీకి ఇచ్చేటువంటి సాంప్రదాయం రాజ్యాంగంలో లేదు, కానీ సాంప్రదాయం ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇవాళ ఈ కీలకమైనటువంటి ఏదైతే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఉన్నదో ఒక చట్టబద్ధమైనటువంటి కీలకమైనటువంటి సంస్థ. కేంద్రంలో కాగ్ ఏదైతే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్లో ఉంటుందో అలాగే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్కి అన్ని శాఖల మీద రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని శాఖలకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల మీద అందరూ అన్ని శాఖల యొక్క డిపార్ట్మెంట్ యొక్క కార్యదర్శులు కానీ ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ నుంచి కానీ మినిస్టర్ నుంచి కానీ అన్నీ పిలిపించుకుని తెప్పించుకుని రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి భీమవరం శాసనసభ్యులు నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను, పార్లమెంట్కి ఎన్నికై ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారికి కూడా క్యాబినెట్ హోదా కలిగినటువంటి ఏదైతే పిఎస్సి చైర్మన్ రావడం అనేది ఇది నాకు చాలా సంతోషం. మరి దీని ద్వారా ఎమ్మెల్యే గారు కూడా ఈ అసెంబ్లీకి సాధ్యమైనటువంటి అన్ని శాఖలతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి అన్ని శాఖలతో రివ్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ గ్రాంట్లు కూడా తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా శాసనసభకు పెద్ద ఎత్తున గ్రాంట్లు తేవాలని ఆకాంక్షిస్తున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజా సమస్యలు అస్సలు పట్టించుకోకుండా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు వెల్లడించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజా సమస్యలు అస్సలు పట్టించుకోకుండా పనిచేస్తున్న సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు వెల్లడించారు. ఆ దిశలోనే హత్యా రాజకీయాల గురించి ప్రస్తావిస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే హత్యా రాజకీయాలపై బహిరంగ చర్చకు రావాలని, నాడు మల్లెల బాబ్జీ మొన్నటి తారకరత్న వరకు అన్నింటిపై చర్చించాలని సవాల్ చేశారు. చివరకు కేబినెట్ భేటీలో కూడా ఒక మరణంపై చర్చించే స్థాయికి సీఎం చంద్రబాబు దిగజారిపోయారని ఆక్షేపించారు. ఆశతో ఎదురు చూసే సందర్భం. కానీ ఓ 14 కేబినెట్ సమావేశాలు ఇప్పటి వరకు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వారు పవర్లోకి వచ్చిన రోజు నుండి 14 సమావేశాలు జరిగాయి. 14 సమావేశాలలో వ్యవస్థలను బలోపేతం చేయటం కోసం ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? తీసుకుంటే ఏం తీసుకున్నారు? పోనీ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? తీసుకుంటే ఏం తీసుకున్నారు? పోనీ మీరిచ్చిన సూపర్ 6 హామీలను అమలుపరచడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? బడ్జెట్ మీద ఏమైనా సమావేశం పెట్టుకున్నారంటే అది లేదు, సున్నా. అంటే రాష్ట్ర కేబినెట్ సమావేశాలన్నీ కామెడీ సమావేశాలుగా మారి అత్యంత హేయమైనటువంటి సమావేశాలుగా మారిపోయాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారని రాష్ట్ర ప్రజలకు ఓ అనుమానం వస్తే దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రాష్ట్ర ప్రజలు 40% ఓట్లేసిన ప్రజలకు మేము జవాబుదారీతనంతో మీ ముందుకు వచ్చాం. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది. పరిపాలించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల దృష్టిని మార్చడం కోసం అనేకమైన పిల్లేరుగంతులేస్తూ ఉంటారు, ఎత్తుగడలేస్తూ ఉంటారు. కానీ అడ్డదిడ్డంగా రాష్ట్ర ప్రజలకు దొరుకుతూనే ఉంటాడు. మీది ఓ విఫల ప్రభుత్వం అని, మీరిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని 143 హామీలు ఇచ్చిన మీరు 143 హామీలు ఇచ్చిన మీరు ఈ 143 హామీలు మేం చెబుతున్నాయి కాదు, మీరిచ్చిన హామీలే. వాటిలో ప్రధానంగా సూపర్ 6 హామీలని చెప్పిన మీరు ఆ సూపర్ 6 హామీలను ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా బొక్కబారులో పడిన మీరు, రాష్ట్ర ప్రజలకు జవాబుదారీకారంగా ఉండాల్సిన మీరు ఈ రోజున సిబిఐ కోర్టు పరిధిలో, సిబిఐ పరిధిలో, సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న ఓ హత్య సంబంధించిన కేసుని కేబినెట్ సమావేశ స్థాయికి తీసుకొచ్చి మీరు చర్చిస్తున్నారు అని అంటే మా అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత భయపడుతున్నారు అని, వైఎస్ఆర్ కుటుంబం అంటే ఎంత భయపడుతున్నారు అని. వ్యక్తిగతంగా వారి కుటుంబ స్థాయిని దిగజార్చడం కోసం అనేక మార్లు మీరు ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రజలు మీకు చిత్కారాలు ఇచ్చారు. కేవలం కేబినెట్ సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగానూ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కించపరచడానికో, వారి స్థాయిని తగ్గించడానికో, వ్యక్తిత్వ హననం చేయడానికో ఉపయోగిస్తున్నారు తప్పించి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగించట్లేదు అనేది గత 14 కేబినెట్ సమావేశాల్లో మీరు చెప్పిందే, మీరు చేస్తున్నదే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అడుగుతున్నారు. లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో మరింత సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో మరింత సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వి కన్వెన్షన్ లయన్స్ ఆడిటోరియంలో నిర్వహించిన వందే ముకుంద రీజనల్ సేవా మహోత్సవ సమావేశానికి కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా నిరుపేదలకు 6 లక్షల రూపాయలు విలువ చేసే గ్రైండర్లు, సైకిళ్లు, బిగ్ సైజ్ గొడుగులు, ట్రైసైకిల్ అందజేశారు. జిల్లా లయన్స్ క్లబ్ మహిళా అధ్యక్షులకు జిల్లా కలెక్టర్ సాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో తమను కూడా భాగస్వాములు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. వయసులో ఉన్న సుబ్బారావు గారు కూడా మేడం గారు ఒకసారి ఫోన్ చేయరా సారీ అన్నా మేడం ఆగి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆకివీడు లయన్స్ ఇంటర్నేషనల్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలకి
లైవ్లీహుడ్స్ కోసం కుట్టు మెషిన్స్, తర్వాత వెట్ గ్రైండర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకు కూడా ట్రైసైకిల్స్, ఆడపిల్లల చదువు ప్రోత్సహించడానికి సైకిల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రూట్ వెండర్స్కి అంబ్రిల్లాస్ ఈ ఎండల నుంచి రక్షించడానికి ఇవ్వడం జరిగింది. అయితే చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా. వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ నెల 12న సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించే వైసీపీ ఫీజు పోరును జయప్రదం చేయాలని మాజీ మంత్రి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. ఈ నెల 12న శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించే వైసీపీ ఫీజు పోరును జయప్రదం చేయాలని మాజీ మంత్రి జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. సోమందేపల్లి మండలం కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసిన ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఫీజు పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఈ ఒక సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క తల్లి తండ్రులు యువతులు అందరూ కూడా స్టూడెంట్స్ పాల్గొని ఈ రూలింగ్ పార్టీ వాళ్ళకి కణ్ తెరిపించే ఒక కార్యక్రమం మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి స్టూడెంట్స్ కు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా పిలుపిస్తూ ఫీజ్ ఫోర్ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలని ప్రతి వైసీపీ క్యాడర్ కు కూడా మేము పిలుపిస్తున్నాం. కరువు, వలసలు, ఆత్మహత్యల విముక్తికి నిధులు, నికర జలాల కేటాయింపుల కోసం జిల్లా సమగ్ర అభివృద్ధి సాధన కోసం సమరశీల పోరాటాలు నిర్వహించడమే కమ్యూనిస్టు యోధుల లక్ష్యమని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పేర్కొన్నారు. కరువు, వలసలు, ఆత్మహత్యల విముక్తికి నిధులు, నికర జలాలు కేటాయింపు కోసం జిల్లా సమగ్ర అభివృద్ధి సాధన కోసం సమరశీల పోరాటాలు నిర్వహించడమే కమ్యూనిస్టు యోధుల లక్ష్యమని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పేర్కొన్నారు. కడప సిపిఐ పార్టీ కార్యాలయంలో కమ్యూనిస్టు యోధులు వెంకట్రామిరెడ్డి 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధాలను, నిర్బంధాలను లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి పార్టీ పటిష్టత కోసం వెంకట్రామిరెడ్డి కృషి చేశారని తెలిపారు. జన్మించినటువంటి వారు కడప జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో చాలా క్రియాశీల పాత్ర పోషించినటువంటి వాడు. 2 పర్యాయాలు జిల్లా పార్టీ కార్యదర్శిగాను అనేక రాజకీయ పాఠశాలలకు ఆయన సారథ్యంలో శిక్షణ అనేటువంటిది, శిక్షణ పార్టీ శ్రేణులకు ప్రధానంగా విద్యార్థి ఉద్యమానికి చాలా కీలక పాత్ర పోషించినటువంటి వారు కమ్రేడ్ జేవి గారు. నిష్కలంకమైనటువంటి వ్యక్తి, నిరాడంబరుడు. నిరంతరము పార్టీ ప్రయోజనాల కోసం, పార్టీ నిర్మాణం కోసం, ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు కమ్రేడ్ జేవి గారు. మరి ఆయన సరిగ్గా 1996 ఫిబ్రవరి 29వ తారీఖున గండికోట ప్రాజెక్టు స్థాపన కోసం, సాధన కోసం సాగినటువంటి ఆమరణ నిరాహార దీక్ష విజయవంతమయ్యేటువంటి క్రమంలో ఫిబ్రవరి 29వ తారీఖున గండికోట ప్రాజెక్టుకు తిరిగి శంకుస్థాపన చేసిన వారం తిరక్కముందే ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మార్చి 8వ తారీఖున చనిపోవడం అనేటువంటిది కడప జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి తీరని లోటైనప్పటికీ కూడా నాటి నుంచి నేటి వరకు 29 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా వారి యొక్క ఆశయాలు, వారి యొక్క పోరాటము, వారి యొక్క ఆలోచన అనేటువంటిది ఇప్పటికీ పార్టీ శ్రేణులను కదిలిస్తూ ఉంది అని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఇవాళ ఉన్నాయి. మనము కమ్రేడ్ జేవి గారి ఆశయం అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి గాలేరు నగరి, హంద్రినివా, వెలుగంగ, రాజోలి లాంటి వెలుగొండ ప్రాజెక్టులో సాధన కోసం, 2వ దశ పనుల పూర్తి కోసము, పంటకాలుల నిర్మాణం కోసము, అదేవిధంగా కరువు పీడిత రాయలసీమకు నీటిపారుదల ప్రాజెక్టులకు నికర జలాలు సాధన కోసం పోరాటం చేయడమే ఘనమైన నివాళి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా పీడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సొంతంగా 2 ఎకరాలు సాగు భూమి లేనటువంటి, సొంత ఇల్లు లేనటువంటి అణగారిన వర్గాలకు హక్కుల కోసం, అవకాశాల కోసం, సమానమైనటువంటి అవకాశాల కోసం, సాగు భూమి సాధన కోసం, ఇంటి స్థలాల సాధన కోసం, కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జనంతో కలిసి మమేకమై పనిచేయడమే మరి జేవి గారికి మనం అర్పించేటువంటి ఘనమైన నివాళి. రాయలసీమ, అందులో కేంద్ర బిందువు అయినటువంటి కడప జిల్లాలో వనరులు సమృద్ధిగా కలిగినటువంటి ప్రాంతంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చేయడానికి అన్ని విధాల అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. అందులో కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా
ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా 1,00,000 మందికి, 1,25,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక భారీ ఉక్కు పరిశ్రమను సాధించడము అనేటువంటి చాలా కీలకమైనటువంటిది. అట్లే పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైనటువంటి నిధుల సాధనలో కూడా పోరాటం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో హంద్రీనివా ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. హంద్రీనివా ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొస్తామని, పోతిరెడ్డి రెగ్యులేటర్ ద్వారా నీళ్లు తీసుకొస్తామని చెప్పడం సంతోషమన్నారు. వెనకచర్లకు నీళ్లు తీసుకొచ్చి అక్కడి నుంచి అనంతపురం, చిత్తూరుకు నీరు ఇస్తామన్నారని ఇది సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. నీరు అనేది ఎందుకంటే భూములు చాలా సారవంతమైనవి, రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ ఇది నీరు మాత్రం లేదు. నీరు అనేది కూడా అందించాలని చెప్పేసి అనేకమైన పోరాటాలు కూడా జరిగాయి. వాటి కోసమే ఆ రోజు తుంగభద్ర నుంచి కూడా, తుంగభద్ర డ్యామ్ నుంచి మన రాయలసీమకు నీళ్లు వస్తున్నా ఆ నీళ్ళు అనేది కూడా ముఖ్యంగా పైవైపు అంటే తుంగభద్ర డ్యామ్కు పైవైపులోనే అనేకమైన డ్యాములు అవన్నీ కూడా కట్టిన దానివల్ల రాను రాను కూడా తుంగభద్రలో కూడా నీరు కూడా తగ్గిపోతే మనకు ఉండేదంతా కూడా శ్రీశైలంకి వచ్చే కృష్ణా జలాల వల్లనే రాయలసీమకు తీసుకొని రావాలని చెప్పేసి చాలామంది పోరాటాలు చేస్తున్నా కూడా సార్థకత అనేది కూడా ఏర్పడింది. అందరూ మాటలకు మాత్రం పరిమితమైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఒక సార్థకతగా తీసుకొని వచ్చేసి 40 టీఎంసీలతో సామర్థ్యంతో 4 జిల్లాలకు, దాంట్లో అత్యధిక భాగం నీళ్ళు వచ్చేసి అనంతపురం జిల్లాకు తీసుకొని రావాలని చెప్పేసి దాన్ని తీసుకొని రావడం జరిగింది. కడకు 2012లో ఆ కృష్ణా జలాలు శ్రీశైలం నుంచి అంద్రీని ద్వారా జీడిపల్లికి తీసుకొని వచ్చినప్పుడు కూడా మళ్ళా దాన్ని వెడల్పు చేసి పూర్తి 40 టీఎంసీలు కాదు, అవసరం వస్తే 80 టీఎంసీలు కానీ అంతకంటే ఎక్కువగా తీసుకొని రావాలా అని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. మళ్ళీ అప్పటి నుంచి కూడా పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా 40 టీఎంసీలు వచ్చి 3,850 క్యూసిక్ల కెపాసిటీతో సామర్థ్యంతో ఆ కాలువ తవ్వితే ఎందుకో కానీ ఆ సామర్థ్యం అనేది కూడా పంపులు 12 పంపులు 350 క్యూసిక్లతో ఉన్నా కానీ నీరు వస్తానేది మాత్రం 2,200 జీడిపల్లికి. పోలవరం ప్రాజెక్టు ఇంకా 2 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. ఈ పూర్తి అయిపోతున్న తరుణంలో గోదావరి జలాలనే బనకచర్లకు తీసుకొని వచ్చేసి రాయలసీమకు సస్యశ్యామలం చేస్తాము, పోతిరెడ్డి రెగ్యులేటర్ ద్వారా అన్నీ కూడా నీళ్ళు ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. మీరు ఎప్పుడైతే బనకచర్లకు నీళ్లు తీసుకొని వస్తే బనకచర్ల నుంచి డైరెక్ట్గా అనంతపురం జిల్లాకు, చిత్తూరు జిల్లాకు నీళ్ళు రావు. బనకచర్ల డ్యామ్ వచ్చేసి అక్కడ వచ్చేసి కాంప్లెక్స్ అనేది శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా పోతిరెడ్డి రెగ్యులేటర్ కాలువలో చేస్తే హెచ్ఎన్ఏ అది ఇది గాలేరు నగరికి అక్కడంతా ఉపయోగం వస్తుంది. కానీ కర్నూలు, కడపకి తీసుకొని పోవచ్చు. కానీ అనంతపురానికి, చిత్తూరుకు తీసుకొని పోవాలంటే మళ్ళీ కూడా ఒక లిఫ్ట్ దారులను అంటే శ్రీశైలం తీసుకొని రావాలంటే ఏకైక వాటర్ సోర్స్ నీరు తీసుకొచ్చేది హంద్రీనివా మాత్రమే. అంటే హంద్రీనివాను 40 టీఎంసీలు కాదు 80 టీఎంసీలో మీరు తీసుకొని వస్తే దాన్ని తీసుకొని రావాలంటే హంద్రీనివా అనేది కూడా వెడల్పు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. అటువంటి వైపు ఇదికేమో బనకచర్లకు నీళ్ళు తీసుకొని వస్తాం గోదావరి జలాలని చెబుతూనే దీన్ని మాత్రం ఇంకా కూడా 10,000 క్యూసిక్లో 12,000 క్యూసిక్లో చేయాలని అడిగేటప్పుడు మేము 3,850కే మేము చేస్తాం ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఇవన్నీ కూడా లైనింగ్ చేస్తామని చెప్పడం నిజంగా కూడా ఈ ప్రాంతానికి మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు, చిత్తూరు జిల్లాకు పెద్ద దెబ్బ. రాయలసీమపై నిజంగా ప్రేమ అనేది ఉంటే మీకు కూడా భవిష్యత్తును గురించి భవిష్యత్తులో నీళ్ళు తీసుకొని రావాలంటే దీన్ని వెడల్పు చేయండి. రాజమండ్రి మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. రాజమండ్రి మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు ఉచిత సర్జరీలు, గర్భిణీ స్త్రీలకు ఉచిత చెకప్, ఉచిత రక్త పరీక్షలు చేయడం జరిగింది. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నామా ఉషకిరణ్, సీఈఓ గండేపూడి సురేష్, గైనకాలజిస్ట్ డాక్టర్ హిమజ, డాక్టర్ సుప్రియ, చిన్నపిల్లల డాక్టర్ పి కోటేశ్వరరావు, డాక్టర్ పి అన్నపూర్ణ, జనరల్ మెడిసిన్ డాక్టర్ మేఘన మరియు గర్భిణీ స్త్రీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ. కాకినాడ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు. మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను తొంగలో తొక్కారని మాజీ మంత్రి రోజా ధ్వజం. హత్య రాజకీయాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? సీఎం చంద్రబాబుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సవాల్. ఈ నెల 12న పుట్టపర్తిలో నిర్వహించే వైసీపీ ఫీజు పోరును జయప్రదం చేయండి పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.